నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉత్కంఠ భరితంగా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు. బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రముఖ పోరు. నల్లగొండ ఆలయానికి సాయం చేసిన దాత. వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. 5 నిమిషాల సడలింపుతో విద్యార్థులకు ఊరట. ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు. సంబరాలు జరుపుకున్న మహిళామణులు. ఇక వార్తల వివరాలు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. మొదట త్రిముఖ పోటీగా మారిన ఫలితాలు ఇద్దరి మధ్య హోరాహోరీగా కొనసాగాయి. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల భవితవ్యం మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలుతుందనుకుంటే ఫలితాలు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. తద్వారా సెకండ్ ప్రయారిటీకి వెళ్లాల్సి వచ్చింది. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గత 3 రోజులుగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం వరకు 11 రౌండ్లలో లెక్కింపు పూర్తవగా అభ్యర్థులకు గెలిచేంతగా ఓట్లు పోలవలేదు. గెలుపు కోసం మొదటి ప్రాధాన్యత ఓట్లలో 50% రావాల్సి ఉండగా ఇరువురు అభ్యర్థులకు రాలేదు. మొత్తంగా 2,40,000 ఓట్లు పోలవగా ఇందులో కేవలం 2,20,000 ఓట్లు చెల్లుబాటయ్యాయి. దాదాపు 28,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. గెలిచే అభ్యర్థికి 50% అనగా దాదాపు 1,10,000 ఓట్లు అవసరముండగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి 75,000 రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,000 పోలవగా ప్రసన్న హరికృష్ణకు 60,000 మాత్రమే వచ్చాయి. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించి రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. కింది స్థాయి నుండి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో దాదాపు 53 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో 3వ స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ప్రసన్నకు పడిన ఓట్లే గెలుపుకు కీలకం కానున్నాయి. తమకే ఓట్లు పడతాయంటూ మిగిలిన ఇరువురు అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో గెలుపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ దేవస్థానంలో చైత్ర ఆక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్తో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రామకృష్ణ కాలనీకి చెందిన గొరిటాల సతీష్ చైత్ర ఆక్వా టెక్నాలజీ ఆధ్వర్యంలో 1,50,000 విలువ గల 500 లీటర్ల సామర్థ్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ను దేవస్థానానికి బహుకరించారని చెప్పారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ అందజేయడం మహత్కార్యమంటూ దాత సతీష్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, మోరపల్లి రమణారెడ్డి, సుధగొని లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గాండ్ల శ్రీనివాస్, కొత్త తిరుపతి రెడ్డి, గొరిటాల సతీష్, గీతాంజలి, చైత్ర, అనిరుద్, గొరిటాల రాజేశం, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వాటర్ ప్లాంట్ అనేది వాళ్ళ నిర్మించడం జరిగింది. దీనికి మనకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చి దీన్ని మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మన మండలంలోని నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి మనకు ఇప్పుడు జాతర సందర్భంగా భక్తులకు కూడా బాగా ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము అడగగానే ఇట్లా మాకు వాటర్కి ఇబ్బంది ఉన్నదని అడగగానే
మన గొరిటాల సతీష్ గారు వచ్చి కూడా ముందుకొచ్చి ఈరోజు మనకు వాటర్ ప్లాంట్ అనేది అలా నిర్మించడం జరిగింది. భక్తులకు ఏమి ఇబ్బంది కాకుండా చేసినందుకు వారి కుటుంబానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు ఇప్పుడు మనకు గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ మనకు టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతున్నది. ఇంకొక 2 నెలలు అయితే మనకు ఈ రాజగోపురం కూడా కంప్లీట్ అవుతుంది. దీనికి మన భక్తులందరూ కూడా చుట్టుపక్కల 4 విలేజ్ నుంచి కూడా వచ్చి కూడా మనకు దాతలు ముందుకు వచ్చి మనకు అందరికీ సహాయం చేస్తుంటారు. మనకు ఒక లక్ష్మీనరసింహ దేవుడు అంటే మనకు ఇది మహిమలగా దేవుడు. ఏదైనా ఇక్కడికి వచ్చి మనం మొక్కున్నా అంటే మనకు తప్పకుండా వాళ్ళకి కోరికలు జరుగుతాయి. ఇవాళ మనం అడగగానే ఒక పెద్ద మనసుతో వచ్చి మన గురిటాల సతీష్ గారు వచ్చి మనకు ఒక 2 లక్షలతోటి కూడా మనకి ఇలా వాటర్ ప్లాంట్ నిర్వహించడం జరుగుతుంది. వారికి వాటి కుటుంబానికి కూడా అందరూ కూడా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మనకి 6వ వాటర్ ప్లాంట్ని మన ఎమ్మెల్యే మనకు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ వాటర్ ప్లాంట్ అనేది మనకు టెంపుల్ మన చైర్మన్ సార్కి చెప్పగానే మనకు సహకరించారు. ఇట్లా వాటర్ ప్లాంట్ పెడదాన్ని, ఎందుకంటే భక్తులు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకి మినరల్ వాటర్ అందుకని, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, జాతర వస్తుంది, వాళ్ళకి వాటర్ అనేది ఉండాలని ఉద్దేశం కొద్ది చైర్మన్ సార్ చెప్పగానే మనకు వెంటనే సహకరించి మనకు షెడ్డు మనకి రూమ్ అలాంటి చేసిండు. వెంటనే మనం వాళ్ళ సహకారంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ విచారించి మన తరఫున ఒక టెంపుల్కి ఒక భక్తులకు సౌకర్యం కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఇద్దామని ఆలోచన కొద్దీ మనం ఈరోజు ఎమ్మెల్యే సాబ్తోని మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. డబ్బుల గురించి ఆలోచించలేదు, ఎందుకంటే జనాలు ఎండాకాలం కాబట్టి వాళ్ళకి దాహం అయితే కాబట్టి వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు కూడా ఒక వాటర్ అందియాలని ఉద్దేశం కొద్దీ మనం ఈరోజు ఎమ్మెల్యే సాబ్తోని మనకు చైర్మన్ సహకారంతో ఇలా మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కళాశాల మైనార్టీ స్కూల్, కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, అలుగునూరు SRR కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోగా లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. 5 సెంటర్లలో 1714 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా SI వివేక్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 నిమిషాల ఆలస్య నిబంధనలను సడలించడంతో విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. బీసీ నినాదంతో బీఎస్పీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా బరిలోకి దిగిన పులి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయ్యారు. హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో నిలిచారు. చివరకు ఆయన ఎలిమినేట్ కావడంతో ఆయనకు లభించిన 2వ ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తోంది. 60,149 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందిన ప్రసన్న హరికృష్ణ కౌంటింగ్ కేంద్రం నుంచి నిష్క్రమించారు. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కుట్ర పన్నాయని ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. సిద్ధాంతాలు వేరైనా ఆ 2 పార్టీలు పట్టభద్రుల బ్యాలెట్ పేపర్ పైన ఒక్కటయ్యాయని తెలిపారు. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మరొక 10 మందిని తయారు చేస్తాడని ఆ 2 పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలకు వణుకు పుట్టించిన తనను అడ్డుకునేందుకు సీఎం 3 సభలు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ తనకు మద్దతు ఇవ్వలేదని, తాను మద్దతు అడగలేదని స్పష్టం చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన తాను ఇక వెనక్కి పోకుండా బీఎస్పీలో కొనసాగుతూ బహుజనుల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పొల్యూట్ చేస్తున్నారని, రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదని ఓట్ల రూపంలో చూపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అనేటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ గత 7 నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది. ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు.
రాజకీయాలను పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ ఆ సరళిని కనుక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతాం. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్ధపడ్డాయి. అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అసలు కాంగ్రెస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం రెండు వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు. అలాంటిది 1-2 వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకడుంటే వాడు గెలిస్తే రేపు మరొక 10 మందిని తయారు చేస్తాడు, బహుజనులు ముందుకొస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర సమాజానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాల ఉద్యోగాన్ని, దట్టు చిన్న ఉద్యోగం కాకుండా అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా, ఎక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా ప్రముఖ ఫార్మా కంపెనీలు నోవా, ఇంటాస్లు కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. నగరంలోని జిల్లా ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో హిమోఫోలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్యాక్టర్ 8 ఔషధాలు పంపిణీ చేశారు. హిమోఫోలియా అనే వ్యాధి అరుదైన ఎక్స్ లింక్డ్ జెనెటిక్ బ్లీడింగ్ డిజార్డర్తో ఎక్కువగా కీళ్లు, వాపుతో ప్రభావితమవుతూ వికలాంగులుగా మారుతారు. తెలంగాణలో 1800 మంది రోగులు ఉన్నారు. కరీంనగర్ ప్రాంతంలో ఇప్పటి వరకు 120 మంది రోగులున్నట్టు తేలింది. నోవా కంపెనీ సిఎంఈ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. ఇంటాస్ కంపెనీ 60 మంది హిమోఫిలియా రోగులకు లైఫ్ సేవింగ్ ఫ్రీ ఫ్యాక్టర్ 8 మందికి స్పాన్సర్ చేసింది. ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, అసోసియేట్ ప్రొఫెసర్ బండి సుమన్ హాజరయ్యారు. నోవా, నార్డిస్క్ ఫార్మా అండ్ ఇంటాస్ ఫౌండేషన్ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెంటర్ వాసుదేవరావు, అధ్యక్షుడు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు రామ్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, మహేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ గారి తరఫున ఈరోజు కరీంనగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యులకి అవగాహన సదస్సు మరియు పేషెంట్స్కి హిమోఫిలియాపై సందిగ్ధాలు, వాళ్ళ ఏమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటిని క్లియర్ చేద్దామని చెప్పేసి ఒక ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి మనకి నోవా కంపెనీ వారు మనకి వైద్యులకి ఏ విధంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే సదృద్భావంతో ఈరోజు ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసుకుంటున్నాము. దీన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఒక 60 మంది పేషెంట్స్ హిమోఫిలియా ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7 3 హిమోఫిలియా అనేది ఒక రక్త సంబంధిత వ్యాధి. హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి అనేది ఎక్స్ క్రోమోజోమ్ లోపం వల్ల ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీనికి పుట్టుకతో వస్తుంది. ఈ హిమోఫిలియా వ్యాధికి మనకి ఎప్పటికీ క్యూర్ అయ్యేటటువంటి వైద్యం అనేది ఇంతవరకు ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు. హిమోఫిలియాకి ఏంటంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది లోపం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే మన బాడీలో రక్తాన్ని గడ్డగట్టించే స్వభావం ఉండాలి. అందులో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లానికి సరిపడే ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ 7 లోపం ఉంటే 7కి సంబంధించిన ఏదైతే డ్రగ్ ఉంటుందో అది తీసుకోవాలి. మార్చి నెల రక్తస్రావం నెలగా మేము జరుపుకుంటూ ఉంటాం. ఈ నెల బ్లీడింగ్ డిసార్డర్స్ మంత్ కాబట్టి ఈరోజు ఇక్కడ కరీంనగర్ లోపల హిమోఫిలియా పేషెంట్స్ యొక్క అవేర్నెస్ మీట్, డాక్టర్స్ కూడా అవేర్నెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇన్హిబిటర్స్ పేషెంట్స్కు ఫ్యాక్టర్ 7 అనేది ఇచ్చి ఏ విధంగా రక్షించవచ్చు అని చెప్పడం కోసం ప్రత్యేకంగా జరపడం జరిగింది. దీనికి నోవా నార్డిక్స్ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. డాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీడియాకు కూడా మాకు యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజిక మాధ్యమాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వీటి వినియోగంపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ రావు అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో గల అరవింద్ ట్రీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంతుసియా 2025 పేరిట జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
భగవతి విద్యా సంస్థల చైర్మన్ రమణారావు కరస్పాండెంట్ విజయలక్ష్మితో కలిసి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. శ్రీనివాస కళ్యాణం వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యాఖ్యాతలుగా విద్యార్థులు కార్యక్రమాలను ఆద్యంతం ముందుకు నడిపించారు. విద్యార్థులని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చైర్మన్ రమణారావు అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ లాల్తో పాటు చైర్మన్ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది పేరెంట్స్తో మాట్లాడుతున్న సందర్భంలో మా పిల్లలు చిన్నప్పుడే పుట్టగానే మొబైల్ చూస్తే తప్ప పాలు తాగట్లేదు, మొబైల్ చూస్తే తప్ప అన్నం తినట్లేదు, చివరికి స్నానం చేయట్లేదు, చివరికి ఇంకో కార్యక్రమం చేయట్లేదు అనే పరిస్థితి చెప్తా ఉన్నాం మనం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి నిజంగా తప్పు మనదా పిల్లలదా? వాడికి పుట్టగానే మొబైల్ ఉంటుందని వాడికి తెలియదు. సో అరిస్తే మొబైల్ అసోసియేషన్ తెలియదు. అంతకుముందు అరిస్తే మా దయాశంకర్ గారు అరిచారనుకోండి, చిన్నప్పుడు అరిస్తే వాళ్ళ అమ్మ చిన్నమ్మ చూపించేది, అద్దంలో డైరెక్ట్ చూపించేది. మనం ఏం చేస్తున్నాం? అరవక ముందే మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. వాని పని వాడిది, మన పని మనం వాడిది. మనం రీల్స్ చేయాలి, వాడు రీల్ చూడాలి, అది మన పరిస్థితి. సో క్షణం తీరిక ఉంటే మనం రీల్ చేస్తూ ఉంటాం, పిల్లలు రీల్ చూస్తూ ఉంటారు. ఇలాంటి కల్చర్లో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా మనం బ్లేమ్ చేసేదంతా ఎవరిని? సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తూ ఉంటాం. సోషల్ మీడియాని బ్లేమ్ చేసే వాళ్ళందరికీ నా విన్నపం ఒకటే, డోంట్ బ్లేమ్ ది సోషల్ మీడియా. అది మన కోసం పుట్టింది, మనం దానికోసం పుట్టలే. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం దాన్ని బట్టి మనం దాని యొక్క సక్సెస్ ఉంటుంది. సో మీరు యూట్యూబ్ కావచ్చు, మీ ఇన్స్టా కావచ్చు, మీ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, దాన్ని మంచి చెడు రెండు ఉపయోగించుకోవచ్చు. కానీ మనం దేనికి ఉపయోగిస్తున్నాం అంటే ఆవు చెవిలో వేస్తే దూడ గట్ల వేస్తుందా? లేదు కదా. సో మనం ఏం పని చేస్తే మన పిల్లలు అదే పని చేస్తూ ఉంటారు. సో అందుకని మన పిల్లల్ని ఏ రకంగా మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం అన్నది ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టుకోవాలి. Every 2 years we celebrate annual day, but this academic year, by seeing the interest of children and demand of parents, immediately I had taken a decision. Just I served a notice. Really the response was very excellent. First of all, I would like to convey my sincere thanks to each and every parent for their wonderful support. Short note of time, more than 80% children are participating in today's events. And Vamshi Pratap Gowdu and his team, Mr. Govind, and some other dance master, Mr. Praveen, others, they choreographed and also just given training for the children to perform this activity in front of all of us. What is the use of this activity? Children sometimes who are very much calm, who cannot come forward in the classroom, now he is active and just he wants to participate with the collaboration, cooperation, coordination and with the support of his friends. Many of my young kids, just today you all witness them. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ వనిత ఏంజిల్స్ ఆధ్వర్యంలో నగరంలోని అశోక్ నగర్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్ హాజరయ్యారు. మహిళలు కోలాటాలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ వాసవి మాత చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు. స్వీట్ల తయారీ పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు ఉత్సాహంగా దాండియా ఆడుతూ నృత్యాలు చేశారు. దేశాన్ని భారతమాత అని సంబోధిస్తామని ఇల్లందుల కిషోర్ అన్నారు. ఈ దేశం మహిళలకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం ఇది అని చెప్పారు. పిల్లలకు దేశ సంప్రదాయాలను నేర్పించవలసిన బాధ్యత అందరిపైన ఉందని కేబినెట్ సెక్రటరీ జైన అర్చన అన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చే పరిస్థితి రాకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తో పాటు జైన అర్చన, డాక్టర్ నీలా శర్వాణి, రావికంటి భాగ్యలక్ష్మి, వజ్రలక్ష్మి, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, సూర గీత, రాచమల్ల గాయత్రి, మాజీ అధ్యక్షురాలు చిరంజి పద్మ, ప్రధాన కార్యదర్శి రాచమల్ల లత, ట్రెజరర్ కటకం సంధ్య పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చిన పెద్దలకు, సభ్యులకు అందరికీ నా అభివందనలు. స్త్రీ అంటే తను పిల్లల్ని, భర్తను, అత్తమామల్ని అన్నీ చూచుకుంటూ తను ఎంతో సహనశీలిగా ఉంటుంది. అదే స్త్రీ యొక్క గొప్పతనము. తను జాబ్ ఉన్నా కూడా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని, ఇంటిని చక్కబెట్టుకుంటూ తన కడుపుకు ఆశించకుండా పిల్లలకి, భర్తకి అందరికీ చూచుకుంటుంది. అదే
స్త్రీ యొక్క గొప్పతనము. ఈరోజు వాసవి వనితా ఏంజిల్స్ క్లబ్ కరీంనగర్ వారు ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భారత్. వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. గ్లోబల్ పవర్ లీడర్ పురస్కార గ్రహీత రమేష్ బాబు చేతుల మీదుగా వీటిని అందజేశారు. సుమారు 100 భగవద్గీత శ్లోకాల పుస్తకాలను పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధులు తోడి కళ్యాణ్, డాక్టర్ పొలాస రామ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేటి తరానికి భగవద్గీత చాలా అవసరమని, జీవితాన్ని తీర్చిదిద్దే అనేక వ్యక్తిత్వ వికాసం ఇందులో ఉంటుందని రమేష్ బాబు అన్నారు. ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని పాఠశాల పిల్లలకు అందజేయడానికి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. మొదటి దశలో 20,000 మంది విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ ఆత్మారాం, గురూజీ, సాహితీ గౌతమి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నంది శ్రీనివాస్, డాక్టర్ పొలాస రామ్ కిరణ్, డాక్టర్ సురేందర్ బాబు, సిఏ అనిల్ కుమార్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణం మందే జగద్గురు అంటాం. కృష్ణ పరమాత్మ భగవద్గీతని కేవలం అర్జునుడి విషయంలోనే కాదండి, సమస్య ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించే విధంగా దాంట్లో సమాధాన రూపకంగా చెప్పడం జరిగింది. భగవద్గీత అనేది ఈ కాలమాన పరిస్థితుల్లో యువకులకి చాలా అవసరం. ఎందుకంటే చాలా ప్రెషర్ వాళ్ళకి బిల్డ్ అవుతుంది వయస్సు ప్రకారం చదువు విషయంలో, అలాగే బయట ప్రపంచంలో ఇతరత్ర అనేక వ్యాపకాల విషయంలో ఎటు వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో మనం ఎందుకు భగవద్గీతని పిల్లలకి బోధించకూడదు అనే ఉద్దేశంతో మన వివేకానంద ఫౌండేషన్ తరఫున ఈరోజు అద్భుతంగా, ఎంత అద్భుతంగా చూడండి, యువగీత పేరు కూడా చెప్పండి, యువగీత. అలాంటి యువగీతని ప్రతి క్లాస్లో పిల్లలకు నేర్పే విధంగా మేము ఉపాధ్యాయులకి విజ్ఞప్తి చేయడానికి ఇలా చిన్నగా శతశ్లోకి యువగీత ఈరోజు 4వ తేదీ 2025 ఏప్రిల్ నెల ఈ సాయంత్రం పూట ఇంత అద్భుతమైన వాతావరణంలో ఈ శతశ్లోకి యువగీతని మన సార్ గారి ఆధ్వర్యంలో మనం అందరికీ పంచడం జరుగుతోంది. ఇక్కడ నుంచి ప్రారంభం అన్నమాట. ఇప్పుడు స్కూల్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టి ఆ పిల్లలకి కార్యోన్ముఖులను చేయడం, అంటే మన సిస్టంలో ఎలా ముందుకెళ్తే అద్భుతాలు సాధించగలుగుతాం, మనం ఏం ఆలోచించి ఎలా ముందుకెళ్ళాలి, ఈ డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే కొన్ని శ్లోకాలను ఎంచుకొని దీంట్లో పెట్టడం జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కరీంనగర్లోని అంతర్జాతీయ వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి అండగా నిలిచారు. జిల్లా జగదీష్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ జిల్లా రజిత ఆధ్వర్యంలో పేదమ్మాయి వివాహానికి చేయూతనిచ్చారు. మంగళ సూత్రాలు, మెట్టెలు అందజేశారు. శారదా ప్రింట్, బుడికె నాగభూషణం, శారదా, కాశం కృష్ణమూర్తి, ఆయన కుమారుడు సంతోష్, చంద రవీందర్ సహకారంతో వీటిని అందజేశారు. గవర్నర్ కిషోర్, వాసవి క్లబ్ ప్రతినిధి శివలీల, జిల్లా అధికారులు అక్కినపల్లి నాగరాజు, సామ లక్ష్మణ్, కైలాస నవీన్, తొడపునూరి తిరుపతి, కౌసల్య, కొండ ప్రభాకర్, బండి అజయ్, రామ్, సుద్దాల వెంకటేష్, క్లబ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి వనిత మరియు వాసవి కపుల్స్ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద మహిళకు, ఆర్యవైశ్య నిరుపేద మహిళకు పుస్తమట్టలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన మన బుడిగే నాగభూషణం శారద గారు మరియు కీర్తిశేషులు కృష్ణమూర్తి, లక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సహకారంతో ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గవర్నర్ కిషోర్ అన్న గారు, ఐఈసీ ఆఫీసర్ ఆవునూరి శ్రీల గారు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మున్సిపల్ ఉద్యోగి రొడ్డ యాదగిరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 19న కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ రొడ్డ యాదగిరిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
20 రోజులు గడుస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కుల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఓ దళిత మాజీ కార్పొరేటర్ మున్సిపల్ ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించాడని, అతన్ని అరెస్టు చేయాలని ఉద్యోగస్తులందరూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారని గుర్తు చేశారు. ఇందుకు గాను మందకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బెజ్జంకి అనిల్తో పాటు దండు అంజయ్య, చెంచాల నవీన్, జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి నలిగంటి మల్లేశ్వరి, దండు వరలక్ష్మి, మాదిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 19 నాడు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి రొడ్డే యాదగిరిపై దాడి చేసిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మాదిగలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న రొడ్డే యాదగిరిపై చేయి వేసుకొని మ్యాన్ హ్యాండలింగ్ చేసి అతనిపై బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే గతంలో చిగురుమాయిలో కూడా మన మాదిగ ఎంప్లాయీపై ఇట్లాంటి సంఘటన జరిగింది. అదేవిధంగా రేకుర్తిలో కూడా సంఘటన జరిగినాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాదిగ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులపైన ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక మరి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈ గారిపైన, తన చైర్లో కూర్చున్నటువంటి ఏఈ గారిపైన దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఈ డి గారిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఒక మాజీ కార్పొరేటరు ఏదో ఫిర్యాదు చేసిండని మున్సిపల్ ఉద్యోగస్తులంతా ఒకటై అతనిపై చర్యలు తీసుకునేంత వరకు ఒక నిర్ణయం ఉంటే మరి ఈ మున్సిపల్ అధికారిపై మీద మున్సిపాల్ సంబంధించిన అధికారులంతా ఎందుకు మౌనంగా ఉండడం అంటే అది అక్కడ కుల వివక్షతగా స్పష్టంగా కనబడుతుందని మేము గుర్తు చేస్తున్నాం. కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. ఇందులో భాగంగా పరకాలలోని అమరధామంతో పాటు రామప్ప చెరువు, రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, తీగలవంతుల లాంటి ప్రదేశాలను విజిట్ చేశారు. ఓరుగల్లు కోట, కాకతీయ కళాతోరణం, ఏకశిలా పార్కు, ఆర్కియాలజికల్ మ్యూజియం, భద్రకాళి దేవాలయం, 1000 స్తంభాల గుడి లాంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు. ఈ విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడంతో పాటు ఆనాటి చారిత్రక కట్టడాలు ప్రత్యేకంగా చూపించి వాటి చరిత్రలను విద్యార్థులకు తెలియజేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరహరి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ యాత్రతో విద్యార్థులు పాఠ్యాంశాలలో చదివిన వివిధ చారిత్రాత్మక అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారని చెప్పారు. తద్వారా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు రమా, కొండాల్ రెడ్డి, మంజుల, మొహమ్మద్ ఫిరోజ్, అభిషేక్, నజ్మా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వృద్ధులు, మహిళలకు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగరంలోని మంకమ్మ తోట ఎంఆర్ వైశ్య భవన్లో యశోద హాస్పిటల్ సౌజన్యంతో ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంపు చేపట్టారు. సుమారు 100 మంది మహిళలు, వృద్ధులు, పురుషులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని సంఘం అధ్యక్షుడు పాత రాధాకృష్ణ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ రకాల వైద్య సేవలు అందించేందుకు యశోద హాస్పిటల్ సహకరిస్తుందని చెప్పారు. జాయింట్ పెయిన్స్తో పాటు ఇతర సమస్యలపై బాధపడే వారికి చికిత్స అందించామని యశోద వైద్యుడు హరీష్ అన్నారు. అవసరమున్న వారికి ఎక్స్రేతో పాటు ఫిజియోథెరపీ చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ అభ్యుదయ సంఘం అధ్యక్షుడు పాత రాధాకిషన్, యశోద వైద్యులు హరీష్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఉండడం వలన వారితో సంప్రదించి ముందు కూడా ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు మాట్లాడడం జరిగింది. యశోద హాస్పిటల్ వారు కూడా సమ్మతించి
తదుపరి భిన్నమైన అంటే ఆర్థోపెడికే కాకుండా వివిధ రకాల వైద్య సేవలను అందించేందుకు మాటిచ్చారు. ఎంఆర్ వైశ్య భవన్, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అండ్ యశోద హైటెక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వీరి ఆధ్వర్యంలో ఒక ఆర్థోపెడిక్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ ఆర్థోపెడిక్ క్యాంప్కి మంచి స్పందన వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ వీటి కోసం అండ్ షోల్డర్ పెయిన్స్ మరి ఇతర ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కోసం మా దగ్గరకు వస్తున్నారు. వారినందరినీ మేము క్లినికల్గా పరీక్ష చేయడము, అవసరమైతే ఎక్స్రేలు చేయడము, దానికి సంబంధించిన ఫిజియోథెరపీ సపోర్ట్ ఇవ్వడం కానీ, దానికి సంబంధించిన మెడికేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన అడ్వైస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయకేతనం ఎగరవేయనున్నానని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు పోలైన 60,000 ఓట్లలో రెండవ ప్రాధాన్యత తనకు లాభం చేకూరుస్తాయని చెప్పారు. బీజేపీ డమ్మీ ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. ఖచ్చితంగా గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పోలింగ్ ఏజెంట్ల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య పెంచుకున్నారని చెప్పారు. ప్రసన్న హరికృష్ణకు కరీంనగర్ నుండి అధికంగా వచ్చాయని, ఇందులో తనకు అధికంగా పడ్డాయని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకు నార్మల్ రౌండ్ పూర్తయిపోయింది. ఇందులో భాగంగా మరి బీజేపీ కొంచెం లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నేను 5100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను. మరి థర్డ్లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికి కూడా 50% + 1 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్క ఇప్పటికే జరుగుతున్నది. ముందేంటంటే ఓట్లను అన్నింటినీ అవరోహణ క్రమం డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తూ కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు సుమారుగా ఒక 25 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. బట్ అన్నీ తక్కువ ఓట్లు కాబట్టి పెద్ద అందులో వ్యత్యాసం అంటూ ఏం లేదు. అందరికీ 90 నుంచి 110 మధ్యలో అందరికీ ముగ్గురికి కూడా సమానంగా యాడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మూడో అభ్యర్థి ఎలిమినేషన్ అనేది ఇట్స్ కంపల్సరీ అనేది మనకు పరిస్థితి కనబడుతున్నది. చివరికి మూడో అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏ రకంగా ఉండే దాని మీద ఫలితం ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా మరి నేనైతే థర్డ్ క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్కి బాగా పడ్డాయని చెప్పేసి మరి మొన్న 2 రోజులు చూసిన మా ఏజెంట్లు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.